హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో అన్నంలోకి మామిడికాయ మటన్ కర్రీని చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ రెసిపీ పాతకాలం నాటిదే, కానీ నా పద్ధతిలోకి మార్చి చూపిస్తున్నాను. అందరూ ఈజీగా వండుకోగలిగేలాగా చూపిస్తున్నాను. ఈ రెసిపీ సమ్మర్ స్పెషల్. ఇది పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికైనా మీకు మామిడికాయ దొరికితే ట్రై చేయండి. అరకేజీ మటన్ని 3 సార్లు బాగా కడిగి తీసుకోండి. పసుపు 1 స్పూన్ వేసి, ఉప్పు 1 స్పూన్ వేసుకోండి, కారం 2 స్పూన్లు వేసుకోండి. వీటిని బాగా కలిపి ముక్కలకి పట్టించాలి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి పక్కనుంచండి. ఈ లోపల మసాలా తయారు చేసుకుందాం. 1 ఇంచు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 యాలకులు, 1 స్పూను ధనియాలు వేసి 2 నిమిషాల పాటు వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయలో అరచెక్కని ఇలా బంగాళదుంప సైజులో ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి 50 గ్రాములు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. 1 కేజీ మటన్కి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు వేయించాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఇలా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేయించండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు అలాంటివి వాడకండి, అస్సలు బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం పట్టించిన మటన్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 5 నిమిషాలు కలపండి. ఒకవేళ మీరు ముదురు మటన్ తీసుకుంటే పచ్చిబొప్పాయి ముక్క కానీ వక్క కానీ వేసి ఉడికించండి. అప్పుడే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా 5 నిమిషాలు బాగా గరిటతో కలుపుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ ఇంకొకసారి గరిటతో కలుపుకోవాలి. మటన్లోని నీరంతా బయటకు వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ మటన్ని ఇలా ఉడికించాలి. నేను ఇక్కడ లేత మటన్ని తీసుకున్నాను కాబట్టి 150 ml వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి నీళ్లు పోసిన తర్వాత గరిటతో కలిపేసి మామిడికాయ ముక్కల గిన్నెని పెట్టండి. పచ్చి మామిడికాయ లేకపోయినా మామిడికాయ వరుగులనైనా వేసుకోవచ్చు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ తగ్గిన తర్వాత మూతను తీయండి. ముదురు మటన్ అయితే నేను చూపించిన ఎసరు కన్నా కొంచెం ఎక్కువ ఎసరు పోసుకోవాలి. కుక్కర్ విజిల్స్ కూడా 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా మామిడికాయ ముక్కలు బౌల్ని బయటకు తీసి ముక్క ఉడికిందో లేదో చూడండి. ఇక్కడ ముక్క అయితే 90% వరకు ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి గరిటతో కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మ్యాంగోలోని పులుపు మటన్కి పడుతుంది. ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో చూసుకొని గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోండి. అంతేనండి, మ్యాంగో మటన్ కర్రీ. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీకు ఉపయోగపడే వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. వీలైతే వాటిని కూడా చూడండి. మన ఛానల్లో చూసిన వీడియోకి లైక్ చేయండి. మీరు ఏ రెసిపీ చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.